మూవీ రూల్స్, తమిళ ఎంబీ, తిరుట్టు విసిడి, తమిళ్ రాకర్, పైరట్స్ బే లాంటి వెబ్సైట్స్ని ఎవరు రన్ చేస్తున్నారు, వాళ్ళని పోలీస్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, మన కంటెంట్ ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకు మనీ ఎలా వస్తుంది అనే విషయాన్ని ఈ టాపిక్లో చెప్తాను. అలాగే వీళ్ళు వీడియోలు కూడా ఎలా పైరేట్ చేస్తారు, మూవీ థియేటర్స్లో వీళ్ళకు డీలింగ్స్ ఉంటాయా, లేకపోతే వీళ్ళు డైరెక్ట్గానే సెల్తో రికార్డ్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తారా, సీసీ కెమెరాలు ఎందుకు ఉండవు అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను. మూవీ కంటెంట్ అనేది వీళ్ళకు 3 రకాలుగా వస్తుంది. ఒకటి, థియేటర్లోకి వెళ్ళి వీడియో తీయడం, వేరే వాళ్ళతో తీయడం. రెండవదేమో వీళ్ళతోని కాంపిటీటర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ వేరే వాళ్ళు తీసిన వాటిని వీళ్ళు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం. యూట్యూబ్ ద్వారా కొంత కంటెంట్ దొరుకుతుంది అక్కడ, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీటిలో కూడా డౌన్లోడ్ చేసేసి వీళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటారు. అయితే దీనివల్ల లాస్ ఏంటంటే, పైరట్ బే అనే సైట్ చాలా ఫేమస్ ఉండేది, బ్లాక్ చేసేసారు. అయినా ప్రోక్సీ ధర నడుస్తుంది. లాస్ట్ చూసుకుంటే అయితే 2005లో $1 బిలియన్ వచ్చింది. ఇంకా 2022 వచ్చేసరికి ఇంకా చాలా వరకు పెరిగిపోతుంటుంది అన్నమాట. చాలా పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రైవేట్ హోస్టింగ్ తీసుకుంటారు, డొమైన్ ప్రైవసీ అనేది యాక్టివేట్ చేసుకుంటారు. ప్లస్ వేరే కంట్రీలో ఇలా హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఫేక్ డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దానివల్ల ఏం చేస్తుంటారంటే, గవర్నమెంట్ ఓన్లీ వెబ్సైట్ని బ్లాక్ చేస్తుంది తప్ప ఏం చేయలేదు. వీళ్ళు వేరే ఎక్స్టెన్షన్తో తీసుకొస్తారు. కొందరైతే VPN, ప్రాక్సీ సైట్ల ద్వారా బ్లాక్ చేసిన వెబ్సైట్స్ని యాక్సెస్ చేస్తుంటారు. ఇలాంటి టోరెంట్ వెబ్సైట్లన్నీ ఇలా బ్లాక్ అవుతూ వాటి ప్రోక్సీ లిస్ట్ ద్వారా వేరే పేరుతో రన్ అవుతాయి, లేదా ఒరిజినల్తో కానీ VPNతో కానీ రన్ అవుతాయి. టోరెంట్లలో మూవీస్ కాకుండా మ్యూజిక్, సాఫ్ట్వేర్స్ చాలా వరకు అన్నీ పైరసీ అవుతాయి. అయితే ఒకసారి చూసుకుంటే మనం మ్యూజిక్ పైరసీలో చూసుకుంటే ఏంటంటే ప్రాబ్లం, T-Series అనేది ఈ మ్యూజిక్ సైట్ల మీద కంప్లైంట్స్ చాలా వరకు రేజ్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ శాతం తెలుగులో అయితే నా సాంగ్స్, హిందీలో అయితే సాంగ్స్ PK ఇలాంటి వెబ్సైట్లను ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాన్ చేస్తూనే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నీ బ్యాన్ చేస్తుంటే మ్యూజిక్ ఫైల్ షేరింగ్ అనేది డార్క్ వెబ్ ద్వారా కూడా చేస్తారన్నమాట ఫ్యూచర్లో. ఇలాంటి బ్లాక్ అయిన వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి VPNs వాడుతుంటారు, క్రోమ్ ఎక్స్టెన్షన్స్. సో వీళ్ళకు ఇన్కమ్ ఎలా వస్తుందంటే, వీళ్ళ డౌన్లోడ్ చేసే లింక్ని యాడ్ నెట్వర్క్స్తో క్లోక్ చేస్తారు. డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు లింక్ని క్లిక్ చేస్తే యాడ్ డిస్ప్లే అవుతుంది, అలా ఇన్కమ్ వస్తుంది. అలా కాకుండా కొన్ని వెబ్సైట్లు ఏం చేస్తాయంటే, డైరెక్ట్ యాడ్స్ లేకుండా సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ కూడా చేస్తాయి. ఈ విధంగా మెగా అప్లోడ్ అనే వెబ్సైట్ అలానే చేసింది. లాస్ట్కి అరెస్ట్ అయిపోయాడు అతను. కొన్ని వెబ్సైట్లు అయితే చీప్ నెట్వర్క్, బ్లాక్ లేబుల్ యాడ్స్ అనేది పూర్ణ సైట్ అన్నమాట. గూగుల్ యాడ్సెన్స్ అనేది వాటికి అప్రూవల్ ఇవ్వదు. 2012 వరకు ఇచ్చేసింది. తర్వాత సోఫా యాక్ట్ అని వచ్చిన తర్వాత అప్పటి నుండి బ్యాన్ అయిపోయింది. అలాంటి సైట్ల మీద గూగుల్ యాడ్సెన్స్ పనిచేయదు. సోఫా యాక్ట్లో ఏమైనా ఇలానే కంటెంట్ స్టీల్ అవుతుందని USలో ఇంతకుముందు కోర్టులో ఫైల్ చేస్తే ఆర్డర్స్ వచ్చాయన్నమాట. ఇంకా లీగల్ ఇష్యూస్ చూస్తే, ఎవరైనా అంటే డిమాండ్ సప్లై దాని మార్కెట్ రేట్ ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా అరెస్టులు, పోలీసులు కానీ చర్యలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మానిటరీ వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి రోజుకి. సాఫ్ట్వేర్ పైరసీ గురించి చూసుకుంటే, ఎక్కువ శాతం 2007 ఎక్కువ పైరేట్ అయ్యే సాఫ్ట్వేర్లు అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, విండోస్ 10, ఫైనల్ కట్, ఇలిస్ట్రేషన్ అలాంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు అవుతాయి అన్నమాట. థర్డ్లో USలోనే చాలా ఎక్కువగా పైరేట్ అవ్వడం చిత్రంగా ఉంది, డెవలప్ అయిన కంట్రీ కూడా. అలాగే కోర్సెస్ కూడా ఈ మధ్య లెండా, యుడిమ్ ఇలాంటివి కూడా పైరేటెడ్ ప్రోక్సీ టోరెంట్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. అయితే వీళ్ళకు ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది చూసుకుంటే, వీళ్ళు ఎక్కువ శాతం యాడ్స్ రన్ చేస్తారు. అవి మాలిషియస్ అడ్వర్టైజింగ్, మన ల్యాప్టాప్లో, మన సెల్లులో కానీ మొత్తం మాలిషియస్గా యాడ్స్ అనేది డౌన్లోడ్ అయిపోవడం, కొంచెం సెమీ పార్న్ వీడియోలు రావడం అలాంటివి వస్తుంటాయి. వీటిని వదిలించుకోవాలనుకుంటే మనం యాడ్ బ్లాక్ బ్రౌజర్ కానీ యాడ్ బ్లాక్స్ కానీ వాడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంటర్నెట్ అనేది కిల్ అయ్యే అవకాశం ఉంది.
ఇక టోరెంట్ విషయానికి వస్తే టోరెంట్లో అప్లోడ్ చేసేవాళ్ళు ఇండివిజువల్స్, కానీ సైట్ రన్ చేసే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ప్లస్ టోరెంట్, BitTorrent క్లయింట్స్ కూడా యాడ్స్ పెట్టుకోవడం ద్వారా వాటికి మనీ వస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ అరెస్ట్ అయ్యేది ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళు అరెస్ట్ అవుతారు. అంటే అప్లోడ్ చేసే వాళ్ళని సీడర్స్ అంటారు, డౌన్లోడ్ చేసే వాళ్ళని లీచర్స్ అంటారు.